నందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు మరి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము మరి యొక్క నూతన అంశమును గురించి నేర్చుకుందాం. నేర్చుకునేందుకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవాయసయానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువ, గత సంవత్సరం అంతా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినారు. నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఏమి ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేము ప్రభువ. విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధిలో మేము ప్రభువ నీకు ప్రార్థిస్తుండగా మీరు మాతో పాటు మా ప్రార్థన ఆలకించే దేవుడి ఉన్నందుకే వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యం విత్తడానికి అయా నేను ఆయత్తపడుచుండగా మీరు నాతో పాటు ఉండండి. మీరు నాతో మాట్లాడండి నాయన, నీ ప్రజలతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం అయ్యా. నీ యొక్క సిలువ నీడలు మమ్మలను మరుగుపరచండి, సాతానందకార శక్తులను దూరపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. ఎవరైతే బిడ్డలు వింటున్నారో వారందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసును దయచేయమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మరి ఒక నూతన అంశం గురించి నేర్చుకుందాం. మన అంశం ఏంటంటే మరి పశ్చాత్తాపడి అంగలార్చినటువంటి బెత్షెబా గురించి నేర్చుకుందాం. పశ్చాత్తాపంతో రోధిస్తూ మరి ప్రభువును బతిమాలుకున్నటువంటి బెత్షెబాని గురించి మనం నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు 11వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు చదువుకుందాం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా దావీదు ఆ దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయించెను. కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి నేను గర్భవతి నైతినని దావీదును వర్తమానం పంపక దావీదు హిత్తీయుడు యూరియా నా యొద్దకు పంపమని దూతల ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగం మనం చూస్తున్నప్పుడు బత్షెబా తర్వాత దావీదు మహారాజులకు మధ్య జరిగినటువంటి ఈ ఇతివృత్తాంతం. కాబట్టి బత్షెబా అనగా పూర్ణ సమృద్ధి అని అర్థం. పూర్ణ సమృద్ధి. ఈ బత్షెబా అనే ఆమె అన్యురాలు. ఈమె భర్త హిత్తీయుడు అయినటువంటి ఊరియా భార్య బత్షెబా. ఇతడు దావీదు సైనికులలో ఒకడు. అంటే దావీదు సైన్యంలో ఆయన పక్షంగా యుద్ధం చేసేవాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆయన భార్య అయినటువంటి అంటే సైనికుని భార్య దావీదుకు ఏంటి సంబంధం అన్నప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బత్షెబా దేవుని దయకు పాత్రురాలైంది. అంతేకాదు ప్రభు యొక్క వంశావళిలో తన పేరు రాయబోటకు అర్హతను సంపాదించుకుంది. ఇది ఎలాగ జరుగుతుంది దాని గురించి అంటే కొన్ని మంచి విషయాల గురించి మనం నేర్చుకుందాం. అందుకే ప్రియులారా, వాక్య భాగంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో మనం చదువుకుంటకు ముందు మొదటి అంశం ఏంటంటే సౌందర్యమును కాపాడుకోలేక పాపానికి లొంగినటువంటి స్త్రీ బత్షెబా. చూడండి 11వ అధ్యాయం 3వ వచనం, 2వ సమూయేలు గ్రంథంలో 3వ వచనం చదువుతున్నా. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. అందగత్తి, సౌందర్యవతి. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఇక జరిగిన విషయాలు మనం బాగా పరిశీలిస్తే దావీదు పొద్దుగుంకే వేళ నిద్ర లేచి ఏం చేసినంటే మిద్దె మీదకు వెళ్ళిండు. అక్కడ మిద్దె మీద నడుచుకుంటూ కిందకు చూడటం మొదలుపెట్టిండనమాట. ఎప్పుడైతే కిందకు చూస్తూ దావీదు నడుస్తున్నాడో బత్షెబ అక్కడ ఆ మిద్దె మీద ఉన్నప్పుడు చూసినటువంటి దావీదునకు ఈ బత్షెబ నగ్నముగా స్నానం చేస్తూ ఉన్నదన్నట్టు. ఆ సమయంలో అలాంటి స్నానం అంటే నగ్నంగా బట్టలు లేని స్థితిలో స్నానం అవటం చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు దావీదు మహారాజు. ఆకర్షించబడిన వాడై అతన్ని పాపము చేయడానికి మరి ప్రేరేపించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దావీదు హృదయము ఎలాంటిదంటే పాపానికి ప్రేరేపించబడింది. అవును, నేడు క్రైస్తవుల యొక్క స్త్రీలు పరుల కంటికి కనబడకుండా తమ సౌందర్యాన్ని దాచుకొనవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, అనేక మంది స్త్రీలు అలంకరణ లేకపోతే పురుషులకు ఆకర్షించే విధంగా పురుషులతో మరి పాపమునకు మరి ఆకర్షించే విధంగా శోధనకు సమస్యకు మరి మరి అనేక మంది స్త్రీలు తన వస్త్రాధరణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ లోకరీత్యా వాళ్ళు తగినటువంటి ఆ వస్త్రాధరణ ద్వారా అనేకులను పాపములకు ఆకర్షించే విధంగా తమ వస్త్రాధరణను ధరించుకుంటున్నారు. మరి అలాంటి అనేక మంది ఈ పురుషుల యొక్క పాపానికి కారణం కావటానికి కూడా ఒక కారణమే అని మనం అనుకోవాలి. ఎందుకనగా మనం ధరించే దుస్తులు ఎలా ఉండాలంటే మరి మనకు తగినట్లుగా ఉండాలి. దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. కాబట్టి నీవు సరి అయిన బట్టలు ధరించకుండా, దుస్తులు నీ శరీరాన్ని కప్పుకొనకుండా, లేకపోతే ఇతరులను ఆకర్షించే విధంగా నీవు మరి దుస్తులను ధరిస్తే అది శోధనే. కాబట్టి అలాంటి సమస్యకు మరి కారణమైనదిగా ఈ బత్షెబ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, స్నానం చేయటం తప్పు కాదు, కానీ మరి ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ చేస్తుందో తెలియదు. కానీ ఈ దావీదు మహారాజు మిద్దె మీద నుండి ఆమెను చూసిండు, ఆకర్షించిండు, ఆమె సౌందర్యానికి ముగ్ధుడైండు. అయితే అలాంటి సమయంలో మరి ఆమెతో పాపం చేయవలసిన వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి గమనిద్దాం. మరి బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ అతి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మరి మనం ఆదికాండ గ్రంథాన్ని మనం చూసినప్పుడు 39వ అధ్యాయం తీయండి. 39వ అధ్యాయంలో ఒక మంచి వ్యక్తి గురించి మనం ఇక్కడ ఆయన సాక్ష్యాన్ని గురించి మనం నేర్చుకుంటాం. కాబట్టి 39వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు. అలాంటి యోసేపు మరి ఐగుప్తు దేశానికి చెరగా కొనిపోబడినప్పుడు ఐగుప్తు మరి పోతిఫర్ అని ఇంట్లో ఆయన మరి ఒక దాసునిగా చేరినప్పుడు, పనివానిగా చేరినప్పుడు ఆ పోతిఫర్ యొక్క మన ఇంటిలో గొప్ప విజయాన్ని సాధించినట్లుగా మరి ఆ యొక్క యజమాని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే 39వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. అదే పనిచేసేవాని ఇంట్లో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. అందుకే ప్రియులారా, ఇలాంటి మంచి వ్యక్తి మనం మరి ఏమైందో ఒకసారి చూస్తే నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించనని 5వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక పనివాన్ని నిమిత్తము దేవుడు ఆ కుటుంబ యజమానిని ఆశీర్వదించినట్టుగా ఇక్కడ చూస్తాం. ఎందుకు? కారణం ఏంటంటే అతడు నమ్మకమైన దాసునిగా పనిచేస్తున్నాడు. ఇలాంటి దాసుడు ఎలా ఉన్నాడంటే 6వ వచనం చూసినప్పుడు కింది భాగంలో యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అనింది. అయితే ఇలాంటి అందగాడు లేక సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి ఇలాంటి వాడిని చూసి ఆ యొక్క కుటుంబ యజమాని, ఆ యొక్క మరి పోతిఫరు యొక్క భార్య ఏమైందంటే అక్కడ చూద్దాం, కింది భాగంలో చూద్దాం, 7వ వచనం చూద్దాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అంటే చూడండి, ఎప్పుడైతే అందము కనిపించిందో, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటాం కదా. కాబట్టి మోసములు పడిపోతుంది. ఆ పోతిఫరు భార్య ఏమంటుందంటే నాతో శయనించుమని అంటుంది. కాబట్టి ఇంటి మీద సమస్తాన్ని మీద అధికారిగా నియమించబడినటువంటి యోసేపును పాపంలో దించడానికి ప్రయత్నం చేసింది. అలాంటి సమయంలో దేవుని బిడ్డారా, మరి ఆ దేవుని బిడ్డగా ఉన్నటువంటి యోసేపు ఎంత మంచి నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి.
9వ వచనం చివరి భాగంలో చూసినప్పుడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును అని యజమాని భార్యతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంత మంచి మాటలు చెప్తున్నా కూడా ఆమె ఏం చేసిందంటే, ఆమె తన ప్లాన్ ప్రకారం అతనితో మరి శయనించాలని ఉంది. అందుకే ఆమె ఏంటంట, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకై ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భాగం అంతా చదివితే అక్కడ చక్కని మాటలు రాయబడినాయి. అంటే ఆమె ఏం చేస్తుందంటే యోసేపుని శోధిస్తుంది, కానీ ఆ శోధనకు గురి కాకుండా ఆమెను లెక్క చేయలేదు అని ఇక్కడ మనం చూస్తాం. ఆ మాట విన్నవాడు కాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక సమయంలో, ఎవరు లేని సమయంలో తన ఇంట్లోకి చూడండి, 12వ వచనంలో చూద్దాం. అప్పుడు ఆమె తన వస్త్రములు పట్టుకొని తనతో శయనింపు అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. అంటే ఇంత గొప్ప దుష్కార్యానికి ఒడిపడుతున్నటువంటి యజమాని భార్యకు దేవునికి భయపడిన వ్యక్తిగా, నీతిగా జీవిస్తున్న వ్యక్తిగా ఆయన పాపమునకు దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ బత్షెబా విషయంలో మనం చూద్దాం. ఆమె మరి పాపానికి ఒకవేళ రాజే ఆమెను పిలిచిందనుకోండి, అయితే మనకు తెలియని విషయం కావచ్చు కలగా, ఆమె నీ సేవకుని భార్యనయ్యా నన్ను ముట్టవద్దని ప్రాధేయపడాలి, గోజాడాలి. ఒకవేళ గోజాడిందే మనకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా అక్కడ రాయబడలేదు. కానీ అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయనను బతిమాలుకున్నట్లయితే ఒకవేళ పరిస్థితి ఎలా ఉండేదో. కాబట్టి పాపములో పడిపోయింది, తన సౌందర్యాన్ని కాపాడుకోలేక పాపానికి లొంగిపోయిందనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మరి ఆమె ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తాం, ఎవరైతే దుష్కార్యాలను కాపాడుకుంటాడో దేవుడు వారిని కాపాడుతాడని రాయింది. అంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి బత్షెబా అలాంటి మరి పని చేసినట్టుగా మనం చూస్తలేదు, ఇక్కడ కనిపిస్తలేదు. దేవుని బిడ్డలారా, రెండో విషయానికి వద్దాం. ఇక భర్త మరణానికి కారకురాలైనటువంటి బత్షెబా చూడండి, తన భర్తను తానే చంపుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, భర్త మరణానికి కారకురాలైన స్త్రీ. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలోనే 11వ వచనంలో మనం చూస్తే, అక్కడ 24వ వచనాలు మనం చూసినప్పుడు అక్కడ చక్కగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఏముందో ఒకసారి చూద్దాం. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియా కూడా హతమాయెను. చూడండి దేవుని బిడ్డ, ఎప్పుడైతే దావీదు మహారాజు గొప్పవాడు అనిపించుకున్నాడో, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, ఇది పాపాన్ని దాచుకోలేక తన భర్త అయినటువంటి మరి ఊరియాను చంపడానికి సైన్యంలో ముందుంచినట్టుగా మరి మనం చూస్తాం. అనగా తన భర్తను చంపేయాలనే దుర్బుద్ధితో రాజు ఇక్కడ ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అయితే చూడండి దేవుని బిడ్డలారా, బత్షెబా తన భర్త పట్ల నమ్మకంగా ఉండలేకపోయింది. కనుకనే పాపానికి లొంగిపోయి తన పాప ఫలితంగా తన భర్త మరణానికి కారకురాలైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది నిజమే కదా. మనం ఆలోచిస్తే దేవుడు మనకిచ్చినటువంటి భర్తలు ఉంటారు, భర్తలకు లోబడి మరణ పర్యంతం వరకు మరి కలిసి జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి స్త్రీలు అనేవాళ్ళు దేవుని బిడ్డలారా మరణ పర్యంతం వరకు కూడా తన భర్తతో కలిసి జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈనాడు ఎందరో పాపమునకు బానిసలైపోతున్నారు, కష్ట నష్టాలకు గురి అవుతున్నారు. ప్రియ మరి సహోదరులారా, పాపం విషయంలో బానిసలైపోయి జీవితాలను ఎన్నో కష్టాలపై గురి చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యోనా విషయం మనం ఆలోచిస్తే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. యోనా పాపమును బట్టి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ మరి శాపము సంభవించే పరిస్థితి ఏర్పడింది. అనగా మరి యెహోవా దేవుడు యోనాను నినివే పట్టణానికి మరి సువార్తను ప్రకటించడానికి పంపించినప్పుడు ఆయన నినివేకు పోకుండా, ఆ నినివే పట్టణానికి పోకుండా తర్షీషు ఓడనెక్కి వెళ్ళిపోతాడు. అది ఆజ్ఞను అతిక్రమించిండన్నమాట. అప్పుడు ఓడ బద్దలైపోవడం కారణం ఏంటంటే, దేవుడు ఆయన తగిన గుణపాఠం నేర్పడానికి అక్కడ ఏం చేసిందంటే తుఫాను రేపిండు. తుఫాను చెలరేగింది, ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి భయపడుతున్నారు, తమ కలిగినటువంటి వస్తువులన్నిటి కూడా అల్లబడేసినారు. ఎందుకు అనగా ప్రాణ భయంతో బతికించుకోవాలని. అయితే ఓడ దిగ భాగమున
ఈ యోనా నిద్రపోతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి అంటే ఒకరు చేసిన తప్పు ఫలితంగా మరి ఒకరు బలి కావాల్సి వచ్చింది. కాబట్టి అలాంటి శాపానికి గురి కాకుండా యోనాను దేవుడు తప్పించాడు. అయితే ఆ యొక్క ఓడను రక్షించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినప్పుడు ఇంకా బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం మనం మరి అక్కడ చూసినప్పుడు 12వ వచనం కూడా చాలా మంచి చక్కని వాడాడు. ఆకాను పాపం చేస్తాడు. ఆను చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలులకు శాపం సంభవించింది. ఎందుకంటే చిన్న పట్టణమైన హాయి మీద ఓడిపోవడం జరిగింది. యెహోషువ నాయకత్వంలో చిన్న పట్టణమైన హాయిని ఓడించలేకపోయారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అపజయం అనేది వారి పక్షంగా వచ్చేసింది. కారణం, దేవుడు చెప్పిన పనిని అక్కడ తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తుల్లో కొందరు కొద్ది వెండి బంగారాలను మరియు వస్త్రాలను దాచుకోవటం ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అక్కడ చంపమన్న వాళ్ళని చంపకుండా దాచిపెట్టడం ద్వారా జరిగింది ఏంటంటే, వారు చేసిన పాపం అనగా ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేళ్లకు మరి ఇక్కడ శాపంగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు అవ్వను బట్టి ఆదాము శాపం తెచ్చుకుండు. అవునా కదా? ఎస్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు అవ్వమ్మ చేసిన ఆ పండు తిని తన భర్త అయినా మరి ఆదాముకి ఇచ్చింది. ఆయన ఎరగకని దాన్ని తిన్నాడు. కానీ ప్రశ్నించాడు, ఇది ఎక్కడిది, ఎలా వచ్చింది అని అడగలే. తనకు నమ్మకమైన మరి అనుకొని ఆమె ఇచ్చిన పండును తిన్నాడు. ఆయన కూడా పాపంలో పడిపోయినాడు. దేవుని శాపానికి గురైనారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం అనుకోకుండా జరిగించే కొన్ని కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా జరిగించే కార్యాలు, అవి మన జీవితాన్ని మరి మరి శాపానికి గురి చేస్తున్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, వ్యభిచారం చేస్తే దాని ద్వారా ఏమవుదట, నాశనం అవుతారని ఆదికాండం 19 మరి అధ్యాయంలో 4-5 వచనాల్లో లోతు విషయాన్ని మనం చూస్తాం. లోతును కాపాడడానికి సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చారు దేవుని దూతలు. వారికి మరి ఆతిథ్యం ఇచ్చాడు. కానీ ఆ రాత్రి వాళ్ళు బయట పంతామంటే మేము లోపలిని రండి అని వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ, వృద్ధులు, ప్రజలు, యూత్ అంటే యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కలిసి అక్కడ వాళ్ళ ఇంటి మీదకి దమ్మిగా వచ్చి ఏం చేశారు, మీ ఇంటికి ఎవరు వచ్చిరట కదా, వారిని పంపించండి, మేము వారితో పాపం చేయాలి అంటారు, శయనిస్తూ ఉంటారు. కాబట్టి ఎంత ఘోరమైన పాపాన్ని ఒడిగట్టుకుంటున్నా ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు. అందుకే ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్త మరణానికి కారణమైంది ఆ స్త్రీ బత్షెబా. అందుకే మూడో విషయం మనం తెలుసుకుందాం. మూడో విషయం ఏంటంటే, ఈ బత్షెబా పాపం చేసింది, కానీ చూడండి పశ్చాత్తాపడిన అంగలార్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. చూడండి, మరి అదే 2 సమయాలు 11:25లో ఒక చక్కని మాట రాయబడింది. 25లో భార్య తన భర్తకు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చన ఉంది. 26వ వచనంలో అంటే దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసింది కాబట్టి, సరే పొరపాటు జరిగింది, క్షమాపణ కోరుకుంటుంది దేవుని దగ్గర. అక్కడ వచ్చి ఏమంటుందంటే, ఊరియా భార్య తన భర్త కొరకు అంగలార్చింది. దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత బాధపడ్డది. ముందు ఆమెకు ఇలా మరి నమ్మకంగా ప్రవర్తించలేదు. అందుకే అయినప్పటికీ తన పాపాన్ని ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది, మరి ప్రభు చెంత అంగలార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏడ్చింది. బత్షెబా తాను చేసిన పాపం ఎంత ఘోరమైన తప్పిదానికి దారి తీసిందంటే అది తెలుసుకుంది. కాబట్టి ఆమె తన తప్పుకు పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరుగా మరి ఏడ్చి ఆ కన్నీరును కారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, పాపానికి విరుగుడు పశ్చాత్తాపమే దేవుని బిడ్డలారా. ఈ పశ్చాత్తాపం లేకపోతే అది మనకు నిత్య నాశనాన్ని కలిగిస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, మరి మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 47వ వచనంలో అక్కడ సొలొమోను మహారాజు తన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన పాపమును, పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపడి దేవునికి విన్నవించుకున్నట్టుగా మనం చూస్తాం. అదే మరి యోనా గ్రంథం ఇందాక చదివినట్టు 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. ఏముందంటే, దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకుండు యోనా. ప్రభు మరి మాటను తిరస్కరించిపోయినాడు కాబట్టి అక్కడ పశ్చాత్తాపడి తనకు సంబంధించినటువంటి ఆ కీడుని గురించి మరి మళ్ళీ చేయకుండా ఉండటానికి ఆయన ఏమంటే, నేను బ్రతుకుట కంటే సావటం మేలు అనుకుండు, బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకున్నాడు. కాబట్టి పశ్చాత్తాపంతో తండ్రి అయిన దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు యోనా గారు. అలాగే మనం
చూసినప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు తన మనసును తిప్పుకొని మళ్ళీ యోనాను బ్రతికించినట్టుగా చూస్తాం. ఇక్కడ లూకాసు వార్తలో 15వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూస్తే దేవుని ప్రజలారా, తండ్రి పరలోకమునకు ఇక్కడ చిన్న కుమారుడు 15వ అధ్యాయం 20వ వచనంలో మరి ఆయన ఏమంటుండే చూద్దాం. ఏమంటారు? చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతుంది. తండ్రి, నేను నీ ఎదుట పరలోకమునకు విరోధంగా పాపము చేసి తిని, ఇదిగో నేను నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యత నాకు లేదు అని పశ్చాత్తాప హృదయంతో తన తండ్రి దగ్గరకు వచ్చి పాపాన్ని మరి మరి పాపం ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ఎంత మంచి మరి మాటలో చూడండి. కాబట్టి పశ్చాత్తాపడి అంగలాచినటువంటి స్త్రీగా మనం బత్షెబాని ఇక్కడ మనం చూస్తాం. అందుకే మరి యొక్క వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అదే 27వ వచనంలో చూస్తే మన 4వ అంశం మనకు కనబడుతుంది. ఆమె మరి పాపాత్మురాలైన అంగలార్చింది, ఏడ్చింది, ప్రభు పాదాల పడి మరి ఆమె తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడ్డది. కాబట్టి 4వ విషయం ఏంటంటే వారసుని కన్నటువంటి స్త్రీ, వారసుని కన్న స్త్రీ బత్షెబా. నేను 27గా 5వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినని దావీదు వర్తమానం పంపగా అన్నాడు. అంటే చూడండి, దావీదునకు ఇక్కడ భర్త చనిపోయిండు, నేనేమో గర్భవతి అని చెప్తే వెంటనే దావీదు ఏం చేసిన ఆమెను తన భార్యగా స్వీకరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి భర్త లేనిది కాబట్టి ఆ రోజుల్లో వెంటనే దావీదు ఆయన కూడా పశ్చాత్తాపడి మరి ఈ బత్షెబాను తన భార్యగా స్వీకరించాడు. అయితే అలా స్వీకరించినందుకు అందుకే దావీదు ఉరియాను చంపించిన తర్వాత బత్షెబాను వివాహం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆమె ఇలాగూ వివాహం చేసుకొని ఇంకా కొంతమంది కుమారులను కన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా 4 బిడ్డలు కుమారులు పుట్టినట్టుగా మనం సిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోన్ అనే పిల్లలు ఆమెను మరి కన్నారు. అంటే దావీదుకు వారసులను ఇచ్చింది మరి ఆ స్త్రీ. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరిలోకి చిన్నవాడు సొలొమోను మహారాజు. ఎందుకంటే దావీదు తర్వాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయనకు రాజుగా దావీదుకు బదులుగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మరి సొలొమోను ఎంత గొప్ప ధన్యుడు చూడండి. ఆమె కన్న తల్లి మరి ధన్యురాలని మనం చెప్పవచ్చు. కాబట్టి దేవుని బిడ్డ ఈ విషయాలు మనం మొదటి రాజు గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, అలాగే 30వ వచనం, అలాగే 2వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. కాబట్టి తర్వాత రాజ్యము మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు పక్షంగా సొలొమోను రాజుగా మరి స్వీకరించబడ్డాడో ఆ రాజ్యం స్థిరపరచబడినట్టుగా మనం చూస్తాం. సింహాసనాసుడైనటువంటి ఆ సొలొమోను చూసి ఎంతగానో సంతోషించింది తన మరి తల్లి అయినటువంటి బత్షెబా. కాబట్టి దేవుని బిడ్డలారా, తప్పులు చేసింది, క్షమాపణ కోరుకుంది, కన్నీటితో పశ్చాత్తాపాన్ని పడింది. ప్రభు ఆమెను కనికరించినట్టుగా మరి దావీదు వంశానికి వారసుని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైతే మనం కూడా, అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం అంటారు, దేవుని పిల్లలమైతే మనం ఏమంటాం? దేవునికి వారసులమవుతాం, క్రీస్తు తోడి వారసులం అని రాయబడింది అక్కడ. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. అంటే తను ఎందరో అంగీకరిస్తారో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి వారంట దేవుని కుమారులు కుమార్తెలుగా ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అలాంటి మరి పరిస్థితిని మరి పొందుకుంది బత్షెబా. అందుకే ప్రియ సహోదరులారా, కీర్తనలు 1 కొరింథీయులో బ్రతికిన 6వ అధ్యాయం 19వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారంట. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిలబడాలంటే మనం న్యాయము, నీతి, నిజాయితీతో జీవిస్తే ప్రభు రాజ్యానికి వారసులు అవుతాం. మరి అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని పిలుచుకుంది. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటారు, ఆశీర్వాదములకు వారసులుగా ఉంటకు మనము పిలువబడితేమంటారు. కాకపోతే మనం ఆశీర్వాదించబడడానికే దేవుడు మనల్ని పిలిచిండు. అందుకే ప్రియులారా, మనం మరి ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. వారసుడు అంటే అన్నింటికీ కర్త అయి ఉంటాడని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, 1 పేతురు పత్రిక 3:9 అదే అంటాడన్నమాట, ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ చక్కని అనుభవాన్ని మనం అక్కడ ఆమె ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే దేవుని బిడ్డారా, వారసునిగా ఇచ్చింది, వారసునిగా మరి ఇశ్రాయేలు రాజ్యానికి సొలొమోను మరి అందించింది. కాబట్టి దేవుని బిడ్డారా, చివరిగా ఒక అంశం చెప్పి నేను మరి ముగింపులోనికి వస్తాను. మరి 5వ అంశం ఏంటంటే క్రీస్తు వంశావళిలో చేర్చబడిన బత్షెబా. ఎందుకంటే క్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 1 అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది.
కాబట్టి క్రీస్తు వంశాల్లో ఊరియా భార్యగా ఉన్నటువంటి బత్షెబా యందు దావీదు సొలొమోనును కననని ఉంది. కాబట్టి సొలొమోను రెహబామును కననని లూకాసు వార్త 3:31 కూడా చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. ఎందుకంటే తను దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంది, కన్నీరు కార్చింది, ప్రభు కృపను పొందుకుంది. మరి ఈనాడు మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎందుకంటే బత్షెబా జీవితం క్రీస్తు వంశావళిలోనికి ఎక్కింది, ఆమె జీవితం ధన్యురాలయ్యింది. అందుకే నేడు కూడా మరి నేటి క్రైస్తవురాలిగా పిలువబడుతున్న మరి నీ పేరు చూడండి, ఆమె పేరు ఈ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో జీవగ్రంథంలో రాయబడింది. నేటికి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు వంశావళిలో ఎక్కిందంటే ఎంత ధన్యురాలు కదా. అందుకే ప్రియులారా, ఆలోచించండి, మరి నీటి క్రైస్తవురాలిగా పిలువబడుతున్న మరి నీ పేరు, అమ్మా తల్లి స్త్రీలుగా మీరు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించుకోండి, గ్రహించండి దేవుని బిడ్డలారా. అందుకే ఫిలిప్పీ రాసిన 4:2-3 మనం చూసినప్పుడు ఆ సహకారుల పేర్లు వ్రాయబడి ఉండాలని అంటుండు. కాబట్టి మన పేరు దేవునికి కార్యాలను సహకరించే వారి లిస్టులో మన పేరు ఉండాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, జీవగ్రంథంలో మరి కనబడిన పేరు ఎవరి పేరైతే రాయబడదో వాళ్ళంట ఏమైనా అగ్నిగుండంలో పడతారని ప్రకటన గ్రంథము మరి 20:15 మనం చూస్తాం. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి. మనందరం మరి దేవునికి అనుకూలమైన పరిస్థితుల్లో ఆయనకు అనుకూలంగా జీవిస్తే తప్పకుండా మన పేర్లు జీవగ్రంథంలో రాసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డారా, అందుకే అక్కడ అంటాడు, ప్రకటన గ్రంథం 21:7 అంటాడు, జయించువానికి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని. అవును, సాతాను జయించాలి, సాతాను క్రియలను జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. సమస్త మరి పాప క్రియలను జయించి ప్రభువుకు అతి ప్రియురాలుగా నీవు జీవిస్తే దేవుడు నీ పేరును జీవగ్రంథంలో రాస్తాడు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి రోధిస్తూ, ప్రభువా ఒకవేళ నేను పాపం చేస్తే నన్ను క్షమించు అని నీవు దేవుని సన్నిధిలో వేడుకుంటే తప్పకుండా దేవుడు నీ పేరు ఆ యొక్క జీవగ్రంథంలో తన యొక్క జీవగ్రంథం రాసుకుంటాడని మనం గుర్తించాలి. అందుకే ప్రియ సంగమ దేవుని బిడ్డ, చివరిగా ప్రకటన 3:5 చెప్పినట్లుగా తెల్లని వస్త్రములు ధరించిన వారు పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. కాబట్టి మరి తెల్లని అంటే నూతన వస్త్రాలు, అనగా నీ పాప పంకిలమైన జీవితాన్ని వదులుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రభు కొరకు మరి ఆయన సింహాసనం ఎదుట మనం అందరం మన పాపాలను ఒప్పుకొని మరి ఆయన ధవల సింహాసనం ఎదుట మనం తీర్పులోకి రాకబడ మునిపే నీవు క్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తే, నీ పాపాలని నీ ఒప్పుకొని మరి పరిమళ వాసనగా నీవు జీవిస్తే నీకు నూతన వస్త్రాలను, ఎలాగైతే తప్పిపోయిన కుమారునికి తండ్రి మంచి వస్త్రాలను ఇచ్చాడో అలాగే నీకు మరి తెల్లటి వస్త్రముల చేత నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను అలంకరిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు. అమ్మా, ఇప్పటికైనా నీ స్థితిని మార్చుకో, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. అలాంటి మరి పాప స్థితిని మనం ఒప్పుకున్నట్టే ప్రభు మనల్ని జీవగ్రంథంలో మన పేరు రాసుకుంటాడని మనం చూస్తున్నాం. కాబట్టి చివరిగా నేను చెప్పే మాట అంటే, ప్రియ సహోదరి, మరి ఈనాడు మరి తన పాపపు స్థితిని బట్టి వ్యభిచారిగా పిలువబడింది బత్షెబా. అయితే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి మరి ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకుంది. అందుకే తిరిగి దావీదు మహారాజుగా ఆమెను వివాహమాడాడు. అందుకే ఆమెకు సొలొమోనును మరి తల్లిగా ఆమె పిలువబడింది. ఎంత గొప్ప దీవెనండి. మరి నీ యొక్క వంశావళిలో అంటే నీవు కూడా క్రీస్తు వంశావళిలో, అనగా ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే, నీ పేరు చేర్చబడితే మరి నేటి క్రైస్తవ తరానికి నువ్వు కూడా ఒక మంచి ఆదర్శ మూర్తిగా ఉంటావు. అందుకే ఆమె బత్షెబా క్రీస్తు వంశంలో చేర్చబడినది. ఆమె నేటికి క్రైస్తవతనానికి ఆమె మంచి ఆదర్శ స్త్రీగా కొనియాడబడుతుంది. ఆమె పాపాలను క్షమించబడ్డవి. మరి దేవుని ఎదుట నిందారహితురాలుగా జీవించబట్టే పరలోకంలో ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. అలాంటి గొప్ప స్థితిని ప్రియ సహోదరి నీవు కలిగి ఉన్నట్టయితే దేవుడు నిన్ను కూడా అలాంటి స్థితికి తీసుకొని వచ్చునుగాక. దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చునుగాక. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తున్నారు. అయా బత్షెబా జీవితం గురించి మాకు నేర్పించిన గొప్ప సత్యాలను బట్టి వందనాలు నాయనా. మొదటిగా తన పాపపు స్థితిని ఉన్నది ప్రభువా, పాపానికి దాసురాలైనటువంటి ఆ స్త్రీ ప్రభువా, మరి తను ఎప్పుడైతే ఆయా పాపం చేసినది కన్నీళ్లతో
అయా మరి పాపము మీ ఎదుట ఒప్పుకున్నదో ప్రభువా ఆమె జీవితాన్ని మార్చేసినారు. అయా మరి యేసుక్రీస్తు వంశావళిలో అయా మరి దావీదుకు భార్యగా, అలాగే ప్రభువా సొలొమోను తల్లిగా, ఇశ్రాయేలుకు రాజుగా ఆమె అభిషేకించబడిన గొప్ప వ్యక్తికి తల్లిగా జీవించింది, ధన్యురాలుగా జీవించింది. ఇదిగో నాయన ఆమె పేరు ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో రాయబడటం కారణం ప్రభువా పాపాన్ని విడిచిపెట్టడం, అయా దేవుని ఎదుట నిజస్థితిని ఒప్పుకున్నది. కాబట్టి ఒకవేళ ప్రభువా మరి బిడ్డలు, స్త్రీలు ఎవరైనా ఇంకా పాప స్త్రీలు ఉంటే అయా అలాంటి బిడ్డలను తాకండి, ముట్టండి ప్రభువా, వారితో మాట్లాడండి, వారి భవిష్యత్తును మార్చండి నా ప్రభువా. నీ ఎదుట కన్నీళ్లతో ప్రార్థించి అయా నిన్ను రక్షకునిగా అంగీకరించే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచండి అయ్యా. మరి ముఖ్యంగా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరి వారి కుటుంబాలను, వారి అవసరాలను, అక్కలను ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచమని, దివో నా ప్రభువా బెత్షెబా లాంటి జీవితం ప్రభువా అనేకులు మరి మార్పు చెందిన హృదయంతో జీవించగలిగే భాగ్యము దయచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం గణపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క వర్తమానం మనం విన్నాం. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనేకులకు మరి షేర్ చేయండి. దీని ద్వారా అనేకులను దేవుని వైపు మనం తిప్పగలిగిన వారమవుతాం, స్వార్థ మనం పంచిన వారమవుతాం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఈ వాక్యాన్ని ఆదరించండి. దీని ద్వారా ప్రభు మహిమ పొందాలి, మీ కుటుంబాలు దీవించబడాలి. అలాంటి గొప్ప ధన్యత నీవు నేను మనమందరం పొందుకోవాలని యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి కృపను దయచేయండి గాక. నూతన సంవత్సరములు అత్యధికంగా సమృద్ధిగా మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.